హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూ ఛానల్. నేను మీ నేత్రిక. సో ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి నిన్నటి ఎపిసోడ్కి కంటిన్యూషన్ అండి. చూసే ఉంటారు కదా, అందరూ చూడని వాళ్ళు ఉంటే ఈ రివ్యూ ద్వారా తెలుసుకోండి. సో నిన్న ఏం జరిగిందంటే, నిన్న చీఫ్గా సీతని ఎన్నుకున్నారు హౌస్ మేట్స్ అందరూ కలిసి. సో కేవలం సోనియా అటు నిఖిల్ సైడ్ ఉందని అందరూ కూడా యాంటీగా వెళ్ళిపోయి నిఖిల్ చేతిలో ఉన్న సుత్తి మరి లాక్కొని మరి మన సోనియాకి ఎక్కడ చీఫ్ అవుతుందో, ఆమె మాట ఎలా వినాల్సి వస్తుందో అని భయంతో అందరూ కలిసి సీతని ఎన్నుకున్నారు. సో సీత నిన్న చీఫ్ అయింది. అక్కడ వరకు చూపించారు ఎపిసోడ్లో. ఈరోజు ఎపిసోడ్లో వచ్చేసి మనకి స్టార్టింగే మణికంఠ అది చూపిస్తారు అనమాట. బెడ్రూమ్లో మణికంఠ, సోనియా, పృథ్వీ, నిఖిల్, యష్మి వీళ్ళందరూ ఉంటారు. సో అప్పుడు మణికంఠకి సోనియా ఒక టాస్క్ లాగా ఇస్తుందండి. ఏమనంటే, ఒక పాప ఉన్నట్లు అక్కడ ఆ పాపతో నువ్వు సెంటిమెంట్గా మాట్లాడాలి అని చెప్పి తనతో ఎలా అయినా సరే ఒప్పించి తను నీ దగ్గరికి తీసుకోవాలని ఒక టాస్క్ లాగా పెడుతుంది. అప్పుడు మణికంఠ చాలా అంటే చాలా సూపర్గా యాక్ట్ చేశాడండి. వాళ్ళ కూతురిని ఊహించుకొని అమ్మ వాగ్దేవి నేను నీ నాన్నని అన్నట్లు ఎమోషనల్ అయిపోయాడు. చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశాడు. ఏడవద్దు అనగానే ఏడవడం కూడా స్టాప్ చేసి మరి యాక్టింగ్ చేశాడు. సో సూపర్గా అనిపించింది. మణికంఠ యాక్టింగ్ స్కిల్స్ అయితే చాలా చాలా సూపర్ అండి. సో అది అవ్వగానే డైరెక్ట్గా అందరినీ బిగ్ బాస్ యాక్షన్ రూమ్లోకి రమ్మని చెప్తారు. సో యాక్షన్ రూమ్లో వచ్చేసి బిగ్ బాస్ చెప్తారు, ఆల్రెడీ నిఖిల్ చీఫ్ అయ్యాడు, అలానే ఇప్పుడు సీత కూడా చీఫ్ అయ్యారు. సో వీళ్ళిద్దరికి క్లాన్లలో ఎవరి క్లాన్లోకైనా వెళ్ళొచ్చు. అంటే మళ్ళీ ఇప్పుడు 2 టీంలుగా విడిపోవాలన్నమాట వీళ్ళు. సో ఎవరి టీంలోనే రావచ్చు. మీరు ఎవరి టీంలోకి వెళ్తారనేది అది నేను ఎవరిని పీలుస్తానో వాళ్ళు వచ్చేసి ఆ క్లాన్ చీఫ్ని ఎన్నుకోవాలి, వాళ్ళ క్లాన్లోకి వెళ్ళిపోవాలని బిగ్ బాస్ చెప్పినప్పుడు సీత అండ్ నిఖిల్ ఇద్దరు కూడా వాళ్ళ గద్దెల మీద కూర్చొని ఉంటారు. అప్పుడు సీతకి ఒక బ్యాండ్ ఇస్తారండి, అలాగే ఒక హారం ఇస్తారు. ఆ 2 వేసుకొని కూర్చుంటుంది సీత. సో నిఖిల్కి ఆల్రెడీ ఉన్న బ్యాండే కంటిన్యూ అవుతూ వచ్చింది. వాళ్ళిద్దరు కూర్చున్నప్పుడు మిగతా హౌస్ మేట్స్ అందరూ పక్కన నిలబడి ఉంటారు. సో బిగ్ బాస్ ఒక్కొక్కరు పిలిస్తే ఫస్ట్ విష్ణుని పిలిచినప్పుడు నాకు నిఖిల్ టీంలో ఉన్నప్పుడు ప్రిఫరెన్స్ రాలేదు, నాకు అంత నచ్చలేదు నిఖిల్ టీము, అందుకే నేను సీత దగ్గరికి వెళ్తున్నాను. విష్ణు సీత దగ్గరికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సోనియాని పిలిచినప్పుడు సోనియా వచ్చేసి లీడర్ క్వాలిటీస్ కానీ వినే ఓపిక కానీ నిఖిల్కే ఉంది. సో నేను నిఖిల్ టీంకే వెళ్తా అని చెప్పిందండి. ఆబ్వియస్గా నిఖిల్ టీంకే వెళ్ళిపోతుంది మన సోనియా, ఎందుకంటే దోస్తు కదా. సో పెద్దోడు కాబట్టి సోనియా నిఖిల్నే ఎన్నుకుంది. తర్వాత నయనికాని అడిగినప్పుడు నేను ఆ టీంలో ఉన్నప్పుడు నా 100% ఇచ్చాను, అక్కడ కంటే ఇటువైపు ఆపోజిట్లో ఆడితే కొంచెం కాంపిటేటివ్గా ఉంటుంది. సో అందుకోసమే నేను సీత దగ్గరికి వెళ్తాను, సీతకి నేను చీఫ్ అవుతానని నమ్మకం పెట్టుకుంది, నా వల్ల చీఫ్ అవుతుందని సీత నా మీద నమ్మకం పెట్టుకుంది. సో ఆ నమ్మకంతో నేను సీత టీంలోకి వెళ్ళిపోతాను. నయనిక కూడా సీత టీంలోకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ పృథ్వీని అడిగినప్పుడు ఎవరి సమాధానం చెప్తాడంటే, పృథ్వీ నిఖిల్ బెస్ట్ ఫ్రెండ్స్ కదా, సో గుడ్ లీడర్, నేను నిఖిల్ సైడ్ వెళ్ళిపోతానని పృథ్వీ నిఖిల్ సైడ్ వెళ్ళిపోయాడు. నవీల్ వచ్చేసి సీత నిఖిల్ మీద కొట్టినట్టే చెప్పాడు. ఏమని, సీత బాగా రియల్, సో అంటే నిఖిల్ కాదన్నట్టే కదా, సో రియల్గా ఉంటుంది, అందుకే నాకు సీత వైపు వెళ్తానని చెప్పేసి నబిల్ కూడా సీత సైడ్ వెళ్ళిపోతాడు. నెక్స్ట్ ఆదిత్య గారిని పిలిచినప్పుడు ఆదిత్య గారు కూడా సీత వైపు వెళ్తాను, నేను నిఖిల్ వాళ్ళకి కాంపిటేటివ్గా ఫైట్ చేయాలని అనుకుంటున్నాను అని చెప్తాడు. తర్వాత యష్మిని పిలిచినప్పుడు అప్పుడు ప్రేరణ అన్నది, బిగ్ బాస్ మీరు యష్మిని పిలిస్తే ఇంకా మేము ఉన్నది లాస్ట్ మేమే కదా, మేము ఎన్నుకోవడానికి సెలెక్ట్ చేసుకోవడానికి ఎవరు లేరు కదా అని అన్నప్పుడు యష్మి అంటది నువ్వు వెళ్ళిపో ప్రేరణ అని అంటది. లేదు అనగానే బిగ్ బాస్ అంటారు, యష్మి నువ్వు ఎవరి టీంలోకి వెళ్తావు అంటే, నాకు నిఖిల్ది నచ్చలేదు, సో నేను యష్మి సీత దగ్గరికి వెళ్ళిపోతా అని చెప్పేసి సీత దగ్గరికి వెళ్ళిపోతుంది. సో టఫ్ ఫైట్ ఇస్తారని. సో వీళ్ళందరూ సీత దగ్గరికి వెళ్ళిన కారణం ఏంటో ఇప్పటికైనా నిఖిల్కి అర్థమయ్యే ఉండాలి. సో లాస్ట్కి ప్రేరణ అని మణికంఠ అండి, వాళ్ళిద్దరిని లాస్ట్కి పిలుస్తాడు బిగ్ బాస్. మరి ఎందుకు ఇలా చేశాడో అర్థం కాలేదు. దానివల్ల ప్రేరణ ఫీల్ అయింది, అలాగే మణికంఠ కూడా ఫీల్ అయ్యి మాకు ఇట్లా అన్ఫెయిర్ కదా బిగ్ బాస్, మీరు లాస్ట్కి పిలిస్తే మేము ఎలా వెళ్ళాలి అంటే, అప్పుడు మణికంఠని అడిగినప్పుడు మణికంఠ ఏమంటాడంటే, నాకు సీత టీంలోకి వెళ్ళాలని నేను చెప్తాడు. వెళ్ళాలనిపించినప్పుడు బిగ్ బాస్ చెప్తాడు, సీత టీంలో ఆల్రెడీ ఫిల్ అయిపోయింది, ఇంకా వెళ్ళాల్సింది నిఖిల్ టీంకే. సో సీత టీంలో ఎవరైనా స్వాప్ అయ్యి వాళ్ళంతటా వాళ్ళు స్వాప్ అయిపోయి మన నిఖిల్ టీంకి వెళ్ళిపోతే వాళ్ళ ప్లేస్లో మనం మణికంఠని తీసుకోవచ్చు అనమాట. కానీ అందరూ ఇష్టంగా వచ్చారు కాబట్టి ఎవరు కూడా నిఖిల్ టీంకి వెళ్ళడానికి భయపడుతున్నారండి. ఎందుకు అనుకున్నారు, మన సోనియా అక్క ఉండటం వల్ల ఎవరు కూడా వెళ్ళడానికి ఇష్టపడట్లేదు.
సో మణికంఠ అటు ఇటు గుంజుకొని లాస్ట్కి ఇంకేం చేస్తాడు, ఎవరు కూడా స్వాప్ అవ్వట్లేదని, సరే బిగ్ బాస్ నేను నిఖిల్ టీంకి వెళ్తానని చెప్పేసి నిఖిల్ టీంకి వెళ్ళినప్పుడు అందరూ కూడా హ్యాపీగా తనని ఇన్వైట్ చేస్తారు. సో తర్వాత యష్మి ఏం చేస్తుందంటే ప్రేరణతో ప్రేరణనే ఇంకా ఏడుమొహం పెట్టేస్తుంది. అప్పుడు అది ఏడుస్తుంది, నేను వెళ్ళిపోతాను, లేదు నాకు సీత ఏం కాదు అంటే, సీత అంటది నువ్వు ఇష్టంగా వచ్చావు కదా యష్మి ఉండు అని అంటే, లేదు లేదు అక్కడ ప్రేరణ చాలా బాధపడుతుంది, నేను వెళ్తా అని చెప్పేసి యష్మి ఫ్రెండ్షిప్ని అర్థం చేసుకొని త్యాగం చేసి ఇటు సైడ్ వచ్చేసిందండి. అసలే సోనియా పడదు, కానీ అయినా సరే నిఖిల్ టీంకి వచ్చింది. సోనియాకి గుండెల్లో గుబేలమని అనిపించింది, తన గుండెల్లో భయం స్టార్ట్ అయిపోయింది. సో ఇలా సీత టీంలో 6 అయ్యారు, నిఖిల్ టీంలో 5 అయ్యారండి. సో ఇలా 2 కాంతార టీం 6, శక్తి టీం వచ్చేసి ఇప్పుడు 5 అయ్యారు. ఇంతకుముందు శక్తి టీం చాలా శక్తివంతంగా ఉండేది, కానీ ఇప్పుడు పలచబడిపోయింది. అప్పుడు బిగ్ బాస్ అనౌన్స్ చేసి మీ టీం పెద్దదైన కారణంగా మీకు డ్రాగన్ ఫ్లై రూమ్ అంటే ఆ డ్రాగన్ ఉంది కదండి, ఆ రూము లగ్జరియస్ రూమ్ ఉంది కదా, అందులో కూల్ డ్రింక్స్ ఉంటాయి మనకి, అదే మినట్ మేడ్ ఉంటుంది, చాక్లెట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా. సో బెడ్స్ కూడా చాలా బాగుంటాయి. సో ఆ రూమ్కి వెళ్ళిపోండి అనగానే ఇంకా అందరు హ్యాపీగా వెళ్ళిపోతారు. సో అప్పుడు బెడ్రూమ్లో సీత నైనిక నబిల్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమని సీత అంటది, అరే ఒక్కరంటే ఒక్కరు కూడా అటు వెళ్ళలేదురా అని అంటే, ఇప్పటికైనా వాడికి అర్థం అవ్వాలి వాడు ఏం తప్పు చేశాడో అని చెప్పేసి సీత నిఖిల్ గురించి మాట్లాడుతూ ఉండిద్ది. సో నబిల్ కూడా అదే అంటాడు, ఏవి ఎలా వెళ్తారు అందరికీ ఎవరికి నమ్మకం ఉంది నిఖిల్ సైడ్ వెళ్ళడానికి అన్నట్లు నబిల్ మాట్లాడతాడు. సీత అంటది మరి రెడ్ ఎగ్ ఇచ్చినప్పుడు అర్థం కాలేదా, రెడ్ ఎగ్ విషయంలో అర్థం కాలేదా, ఎందుకంటే తన అటు ఇచ్చాడు కదండి సోనియాకి, సో అప్పుడే అర్థం అవ్వాలి, కానీ ఇంకా అర్థం చేసుకోలేదు అన్నట్టు మాట్లాడుతుంది. సో ఇక్కడ నిఖిల్ కూడా ఫస్ట్ నుంచి తను వన్ సైడ్ ఉన్నా సరే, ఆ వన్ సైడ్ ఉన్నా బాగుండేది నిఖిల్, సగం కొంచెం సేపు సోనియా సైడ్ ఉంటాడు, కొంచెంసేపు సీత సైడ్ ఉంటాడు, ఇలా అందరినీ కలుపుకోవాలనే ఉద్దేశంతో తన అందరి దగ్గర నోరు జారుతూ, లేకపోతే ఎవరిని కాంప్రమైజ్ చేయలేక ప్రతి ఒక్కరి మాట వింటూ నిఖిల్ ఇక్కడ చాలా బఫున్ అయిపోయాడండి. నిఖిల్ కనుక ఇలా ఉంటే రోజు రోజుకి తన గ్రాఫ్ పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో ఇప్పటికైనా నిఖిల్ తన కంట్రోల్లో ఉంటూ తన కంట్రోల్లో పెట్టుకుంటూ ఒక చీఫ్గా కనుక వ్యవహరిస్తే తను మళ్ళీ టాప్కి వెళ్ళే అవకాశం ఉంది. సో ఇక్కడ అందరూ ఏమంటున్నారంటే సోనియానే డ్రాబ్యాక్ అంటున్నారు. మేబీ సోనియా డ్రాబ్యాక్ అయినా కాకపోయినా తనకంటూ ఒక వ్యక్తిత్వం ఉంటుంది కదా, ఒకరు మార్చారని మారాల్సిన అవసరం అయితే నిఖిల్కి లేదు కదా, నిఖిల్ కంటూ ఒక పర్సనాలిటీ ఉంటుంది కదండి. సో ఇక్కడ యష్మి సోనియా తప్పైతే నాకేం కనిపించట్లేదు, నిఖిలే కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటే బాగుంటుందని అనిపించింది. తర్వాత ఇక్కడ ఆదిత్య గారు సోనియా గారు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటంటే సీత డెసిషన్స్ కంటే కూడా నా డెసిషన్సే కరెక్ట్ అన్నట్లు ఆదిత్య గారికి చెప్తుండిద్ది. ఆదిత్య గారు కూడా లేదు లేదు సీత జెన్యున్ అని చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో అక్కడ ఒక చిన్న సీన్ చూపించారు. తర్వాత ఎవరి బెడ్రూమ్స్లో వాళ్ళకి వెళ్ళిపోవాలన్నప్పుడు ప్రేరణ యష్మి అన్నీ సర్దుకుంటూ వెళ్ళిపోతూ ప్రేరణకి అప్పగింతలు చెప్తూ ఉంటుంది. ఏమని, నువ్వు మంచిగా ఉండు, హ్యాపీగా ఉండు అన్నట్లు వాళ్ళందరితోనూ నీకు గొడవలు అయ్యాయి, వాళ్ళందరూ నీకు నామినేషన్స్ చేశారు, ఎందుకంటే ప్రేరణకే కదండి విష్ణు, నైనిక, సీత వీళ్ళందరూ నామినేట్ చేశారు, కాబట్టి వాటన్నిటిని క్లారిఫై చేసుకో, వాళ్ళతో ఫ్రెండ్గా ఉండు అని చెప్పి యష్మి చాలా మంచిగా చెప్తుందండి. ఒక అమ్మలాగా ప్రేరణకి చెప్తుంది. సో ప్రేరణ ఏంటంటే చిన్నపిల్ల మనస్తత్వం, ఆటలు ఆడుతుంది కానీ తనకి ఎలా ఉండాలో తెలియదు. సో యష్మి మాత్రం చక్కగా అన్నీ చెప్పి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మిగతా వీళ్ళందరూ ఏమని, ఆ ట్రియో బాండ్ ఉంది కదే, ఆ ట్రియో బాండ్ ఆ ముగ్గురు ఉన్నారు కదా, వాళ్ళ బాండ్ని స్ప్లిట్ చేయని చెప్పి అలా చెప్తూ ఉన్నారండి. సో అది బాగాలేదు అలా చెప్పడము, వాళ్ళందరినీ విడగొట్టు అన్నట్టు మాట్లాడుతుంటే ఏ లేదే అనుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. తర్వాత నైనిక ఏడుస్తూ ఉంటే విష్ణు సీత వచ్చేసి ఓదారుస్తారు. ఏంటి అంటే అమ్మ గుర్తొచ్చింది అని మాట్లాడుతూ ఉంటారు. తర్వాత వచ్చేసి నైనికని మన నిఖిల్ అడుగుతాడు, ఎందుకు నువ్వు ఆ టీంలోకి వెళ్ళిపోయావు అని అడిగినప్పుడు నైనిక చెప్తుంది అనమాట, ఏం లేదు ఆల్రెడీ ఇక్కడ ప్రూవ్ చేసుకున్నా, అటు వెళ్తే కాంపిటేటివ్ అవుతానని అని చెప్తే, సరే నువ్వు ఎక్కడున్నా సరే అర్థం చేసుకొని ఆడు, అర్థం మంచిగా ఉండు అన్నట్లే నిఖిల్ కూడా మాట్లాడతాడు. సో తర్వాత అందరూ కూడా గార్డెన్ ఏరియాలో ముచ్చట్లు వేసుకుంటూ ఉంటారండి. సో ఏమని అనుకుంటుంటారంటే కాదు, తర్వాత ఏమవుతుందంటే బిగ్ బాస్ వీళ్ళందరినీ కూడా సోఫా ఏరియాలో పిలుస్తారు. సోఫా ఏరియాలోకి పిలిచి ఏం చెప్తారంటే, ఓ పెద్ద తుఫాన్ రాబోతుంది, మీరు ఊహించింది ఒకటి జరగబోతుంది, బిగ్ బాస్ సీజన్ 8 అంటే లిమిట్లెస్ అని చెప్పాను కదా, అనేక ట్విస్ట్లు టర్నులు అని చెప్పాను కదా, సో అదే జరగబోతుందంటే ఏం జరగబోతుంది బిగ్ బాస్ అని వీళ్ళందరూ
వెనకాల గేట్లో ఎవరి నుంచి వస్తున్నారేమో అని చెప్పేసి వెనక తిరిగి చూస్తుంటారు. సో అప్పుడు బిగ్ బాస్ బాంబు పేలుస్తారు. ఏమని, 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వస్తున్నారు. మీరు గనక మీకు ఇచ్చే టాస్క్లు అంటే బిగ్ బాస్ సర్వైవింగ్ అండ్ ఫిట్నెస్ టాస్క్ అని చెప్పి ఒకటి ఇస్తారు, ఫిట్టింగ్ టాస్క్. ఆ టాస్క్లో నేను పెడుతూ ఉన్నప్పుడు టాస్క్లు విన్ అవుతూ ఉండాలి. మీరు విన్ అవ్వలేదు అంటే ఒక్కొక్క వైల్డ్ కార్డ్ ఎంట్రీ అవుతుంటారు. సో మీరు విన్ అయ్యారంటే మీకు క్యాష్ ప్రైజ్ అంటే పెట్టిన లిమిట్ కంటే ఎక్కువసేపు ఉన్నప్పుడు లేదంటే ఆటలో గెలిచినప్పుడు వాళ్ళకి క్యాష్ ప్రైజ్ పెరుగుతూ ఉంటుంది అనమాట. లేదు అంటే వాళ్ళు ఓడిపోయారంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తుంటారు. అసలు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నారా లేరా, ఇది నిజమా లేకపోతే వీళ్ళకి కావాలని బిగ్ బాస్ ఇలా చేస్తున్నాడా అన్నది తెలియాలి. సో మాకైతే ఏమనిపించిందంటే వీళ్ళు ఎలాగో ఆడట్లేదు, అలా భయపెడితే నన్ను ఆడతారేమో, కొంచెమైనా సీరియస్నెస్ వస్తుందేమో, కొంచెమైనా రేటింగ్ పెరుగుతుందేమోనని బిగ్ బాస్ 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు అని చెప్పారండి. 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వస్తారండి. అసలు లాస్ట్ టైమే ఒక 5గురు వచ్చారు. అసలు ఫస్ట్ సీజన్ ఇప్పుడు ఈ బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయినప్పుడే వస్తామన్న కంటెస్టెంట్ అందరూ వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ఏదో తుపాస్లో వీళ్ళందరినీ ఎక్కడెక్కడో ఏరుకొని తీసుకొచ్చి బిగ్ బాస్ హౌస్కి ఎంటర్ చేశారు. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో 12 మంది వస్తారంటే వీళ్ళు ఎలా నమ్ముతున్నారో తెలియదు కానీ సో వీళ్ళైతే పాపం భయపడిపోతున్నారు. సో బిగ్ బాస్ చెప్పారనమాట, నేను సమయానుసారం టాస్క్లు పెడతాను, దాంట్లో విన్ అయితే మీరు ఉంటారు, విన్ అవ్వలేదంటే మీరు గెట్ అవుట్ అవుతారు, ఆ వైల్డ్ కార్డ్ అంటే గెట్ ఇన్ అవుతారు అన్నట్టు బిగ్ బాస్ చెప్పినప్పుడు వాళ్ళలో భయం మొదలైంది. సో టాస్క్ కంటే ముందు అక్కడ ఏం జరిగిందంటే గార్డెన్ ఏరియాలో అందరూ కూర్చొని ఉంటారు. అయితే ఎవరు వైల్డ్ కార్డ్ వచ్చినా మనం గెంటేద్దాం, నేను గెంటేస్తాను, నేను అమ్మలాగుంటా అని చెప్పేసి విష్ణు తెగ ఫోజులు కొడతా ఉండిద్ది. ఎవరి పక్కన కూర్చొని, మన పృథ్వీ పక్కన కూర్చొని మ్యాచింగ్ కూడా వేసిందండో ఈరోజు. ఇద్దరు రెడ్ కలర్ టీ షర్ట్స్ వేశారు. సో విష్ణు వచ్చేసి చెప్తుంది, నేను వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వస్తే నేను వెళ్ళగొడతా, నేను ఒక అమ్మలాగా కాపాడుతా మిమ్మల్ని అన్నప్పుడు, మనమంతా ఒక ఫ్యామిలీ అని చెప్పి అన్నప్పుడు అప్పుడు నిఖిల్ అంటాడు, అరే మనం 4 బాయ్స్ ఉన్నాం కదరా అంటే, లేదు అక్కడ ఒక 5వ వాడు కూడా ఉన్నాడు, మణికంఠ ఉన్నాడు కదా అని నబిల్ అంటాడు, 4 ఉన్నాం బాయ్స్ అనగానే నిఖిల్ అంటాడు, లేదు మణికంఠ కూడా ఉన్నాడని. వీళ్ళందరూ ఒక చోట కూర్చుంటే మణికంఠ ఒక్కటి సపరేట్గా కూర్చుంటాడండి కొద్దిగా. వీళ్ళందరేమో డోర్కి బయట ఉన్న సోఫా ఏరియాలో కూర్చుంటే తను లాన్లో గార్డెన్ ఏరియాలో కూర్చొని ఉంటాడు. ఉన్నాడు రా 5వ వాడు మణికంఠ కూడా ఉన్నాడు అంటే యష్మి అంటది, అతను మనం కౌంట్లోకి తీసుకోము అని అంటది. సో ఇక్కడ యష్మి ఒక జెండర్ని అలా అనడం తప్పు కదండి. ఇప్పుడు అతను కూడా ఒక మగ మనిషి, కానీ అతను అలా అనడం అనేది బాగాలేదు. సో శృతి మించిందేమో అనిపించింది యష్మి, నోరు కంట్రోల్లో పెట్టుకుంటే మంచిది అనిపించింది. అక్కడ ఫీల్ అయ్యి మీరు జోక్స్ వేసుకుంటే వేసుకోండి కానీ లిమిట్స్ని క్రాస్ చేసి మాత్రం జోక్స్ వేసుకోవద్దని మణికంఠ వార్నింగ్ ఇచ్చాడు. సో నిఖిల్ అంటాడు, నేనేం అనలేదురా అంటే, నిఖిలే అన్నాడు నామినేషన్స్ వేయినా అందరూ అరుస్తూ ఉంటారు. సో అక్కడితో మణికంఠ అక్కడ ఉన్న సిచ్యువేషన్ అంతా అయిపోతుంది. అది చూపించకుండా నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ టాస్క్ అనౌన్స్ చేస్తారు బిగ్ బాస్. అదేంటి అంటే ఈ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్నెస్లో ఫస్ట్ వచ్చేసి బాల్ని పట్టు టవర్లో పెట్టు అని చెప్పేసి అక్కడ టవర్లు పెడతారండి. అందులో పెద్ద బాల్ ఉంటుంది కదా, చిన్నపిల్లలు ఆడుకునే పెద్ద బాల్స్ ఉంటాయి కదా. సో ఆ ఎయిర్ బెలూన్స్, హైడ్రోజన్ బాల్ లాంటివి ఏం చేయాలంటే వాటిని చేత్తో కాకుండా అక్కడ ఒక స్టిక్స్ ఉంటాయి, వాటిని పైప్ లాంటి స్టిక్స్ ఉంటాయి, వాటిని అతికి పెట్టుకొని దానిపైన చిన్న స్టాండ్ లాగా ఉంటుంది, ఆ స్టాండ్ మీద బాల్ పట్టుకొని మెల్లగా ఆ స్టిక్స్ అన్నీ కూడా బ్రేక్ అయిన స్టిక్స్ అండి, వాటిని ఫస్ట్ అతికి పెట్టాలి. దానిపైన బాల్ పెట్టి మెల్లగా నడుస్తూ ఎక్కడో టవర్ ఉంటుంది, ఒక 20 అడుగుల దూరంలో టవర్ ఉంటే ఆ టవర్లో వేయాలన్నమాట. ఇలా ఎవరైతే వేస్తారో, సో ఎవరైతే తక్కువ టైంలో వాళ్ళ టీం ఒక్కొక్కరు ఫస్ట్ వేయాలి, వీళ్ళు వేయలేదంటే మళ్ళీ వీళ్ళు వేసే వరకు నెక్స్ట్ వాళ్ళు ఆగాలన్నమాట వాళ్ళ టీంలో. సో కాంతార టీం ఆడాలి, శక్తి టీం ఆడాలి. ఇద్దరు టీంలో ఆడినప్పుడు ఆ బాల్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఎవరు తక్కువ టైంలో అందులో ఆ టవర్లో వేస్తారో, ఆ టవర్ లోపల వేస్తారో వాళ్ళు విన్ అయినట్లు లెక్క అనమాట. సో ఇక్కడ ఫస్ట్ నిఖిల్ వెళ్తాడు. చాలా అంటే చాలా, నిఖిల్ గేమ్ అంటే చాలా షార్ప్గా ఉంటాడు. సో మెల్లగా వేస్తూ ఉన్నప్పుడు నబిల్ కూడా వెళ్తారు. సో ఇక్కడ ఏమైందంటే నిఖిల్ది వేసే టైంకి పడిపోయింది, మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ సెట్ చేసుకుని మళ్ళీ వేస్తాడు. సో నబిల్ వేసేస్తాడు. నబిల్ తర్వాత వాళ్ళ టీంలో ప్రేరణ వేస్తుంది. సో ఇటువైపు వచ్చేసి సోనియా కూడా ఈరోజు బాగా ఆడిందండి, సోనియా కూడా వేస్తుంది. తను వేసినప్పుడు లోపల కాకుండా స్టక్ అయిపోతుంది, దాన్ని అలా ఇలా చేసి లోపలికి పడేలాగా చేస్తారు. తర్వాత యష్మి ట్రై చేస్తుంది, అక్కడ యష్మి దగ్గర టైం వేస్ట్ అయిపోయింది. తర్వాత పృథ్వీ వేస్తాడు, తర్వాత మణికంఠ కూడా సూపర్గా వేశాడండి.
సో వీళ్ళ టీం వేసే లోపే అవతల ఉన్న సీత వాళ్ళ టీం కాంతార టీం వచ్చేసి ఫస్ట్ నబిల్ వేశాడు, తర్వాత ప్రేరణ, ఆదిత్య గారు కూడా సూపర్ అంటే సూపర్గా ఆడారండి. సో తర్వాత వచ్చేసి వీళ్ళు ముగ్గురు అండ్ విష్ణు వీళ్ళు ఫాస్ట్గా వేసేసారు. సో టైమర్గా చూస్తే మాత్రం వీళ్ళు షార్ట్ టైంలో వేసేసారు కాబట్టి కాంతార టీం విన్ అయింది. సో ఎవరైనా ఒక్కరైనా విన్ అయినా సరే, బిగ్ బాస్ చెప్పారు కదా, సో మీలో ఒక్కరైనా విన్ అయితే, ఇద్దరు విన్ అవ్వకపోతేనేమో వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎంటర్ అవుతారు. మీలో ఇద్దరు ఒక్కరైతే విన్ అయితే మాత్రం వైల్డ్ కార్డ్ క్యాన్సిల్ అని చెప్తాడు. సో ఇక్కడ కాంతార టీం విన్ అవ్వగానే అందరూ ఖుషి చేసుకుంటారు, పోనీలే వీళ్ళన్న గెలిచారు, మనలో గెలిచాం కదా అని అనుకుంటారు. సో నైనిక వేసి లాస్ట్ బాల్ నైనిక వేయగానే ఇంక అందరూ నిఖిల్ వీళ్ళందరూ వచ్చి నైనికాని ఎత్తుకొని కంగ్రాచులేషన్స్ చెప్తారు. సో ఇలా కాంతార టీం విన్ అయింది. విన్ అయిన తర్వాత కాంతార టీంది అంటే అక్కడ మొత్తం ఒక బోర్డ్ లాగా అరేంజ్ చేశాడు బిగ్ బాస్. 12 మంది వైల్డ్ కార్డులు అన్నట్లు వాళ్ళ కార్డులు, వైల్డ్ కార్డ్ 1, వైల్డ్ కార్డ్ 2 అని 12 కార్డులు పెట్టాడు. సో 12 టాస్క్లు పెట్టబోతున్నాడు బిగ్ బాస్. ఇది ఫస్ట్ టాస్క్. ఈ ఫస్ట్ టాస్క్ కాంతార టీం అంటే ఇక్కడ హౌస్లో ఉన్న వాళ్ళు గెలిచారు కాబట్టి వాళ్ళు వైల్డ్ కార్డు 12వ వైల్డ్ కార్డ్ తీసేసి దానిలో అంటే బాటమ్ నుండి పెట్టుకుంటూ వచ్చారు. దానిలో ఏం చేయాలంటే వీళ్ళ హౌస్ మేట్స్ కార్డ్ పెట్టాలి, కాంతార కార్డ్ పెడతారు. సో ఇలా విన్ అయినప్పుడల్లా వాళ్ళ కార్డులు పోతూ ఉంటే అట్లా వైల్డ్ కార్డులు రాకుండా అడ్డుపడుతూ ఉంటారు అనమాట. పిచ్చి మొహాలు అందరూ కూడా నిజమే అని నమ్ముతున్నారు బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళంతా. బయట ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు కదండి. సో ఇంతమంది 12 మంది వస్తారు, ఒకసారి వాళ్ళే ఆలోచించుకుంటే వాళ్ళకే క్లారిటీ వస్తుంది. గేమ్లు ఆడట్లేదు వీళ్ళు, లేజీగా ఉంటున్నారు, సోమరిపోతులు అవుతున్నారని బిగ్ బాస్ ఇలా ప్లాన్ చేసినట్టున్నాడు. సో ప్లాన్ వర్కౌట్ అయితే బాగానే ఉంటుంది. సో ఫస్ట్ టాస్క్ అయితే కాంతార టీం విన్ అయిపోయింది. సో నెక్స్ట్ టాస్క్ వచ్చేసి బిగ్ బాస్ వెంటనే పెట్టారండి. ఈలోపు ఏమైందంటే లైవ్లో చూసినప్పుడు అప్పుడు యష్మి ఆకలేస్తుందని పాపం తినడానికి వెళ్తుంది. సో ఆ మూమెంట్లోనే బిగ్ బాస్ ఏం చేస్తారంటే వాళ్ళకి యాక్షన్ రూమ్లో పిలిచి ఇంకొక టాస్క్ అరేంజ్ చేస్తారు. అదేంటంటే ఈట్ ఇట్ అండ్ బీట్ ఇట్ అని చెప్తాను అనమాట. సో అక్కడ ఒక బిర్యానీ తాలిని పెడతారు 2 బౌల్స్ నిండా, 2 ఫుల్ మీల్స్ లాగా ఉన్నాయండి 2 బౌల్స్లో. సో ఈట్ ఇట్ బీట్ ఇట్ అని చెప్పి దాన్ని బిర్యానీని ఆ టీంలోంచి ఒకరు ఈ టీంలోంచి ఒకరు వచ్చి తినాలి. ఎవరైతే ఫాస్ట్గా కంప్లీట్ చేస్తారో కంప్లీట్గా వాళ్ళు విన్నర్ అయినట్టు లెక్క. సో కాంతార టీం నుంచి నబిల్ వచ్చాడండి తినడానికి బిర్యానీ. సో అందరు నబిల్ మీద హోప్స్ పెట్టుకున్నారు. శక్తి టీం నుంచి సోనియా అక్క వచ్చింది. సో వీళ్ళిద్దరూ పోటాపోటీగా ఫస్ట్ ఆకలితో ఉన్నారు కదా, వాళ్ళు ఇప్పటికే బిర్యానీ దొరకట్లేదు కదా హౌస్లో. ఫస్ట్ స్టార్టింగ్లో చాలా ఫాస్ట్గా తిన్నారు, తర్వాత నుండి వాళ్ళకి చుక్కలు కనిపించాయి. ఎందుకంటే దానిలో ఫిష్ ఉందట, చికెన్ ఉందట, మటన్ ఉందట, అన్నీ ఉన్నాయట. సో అది తిని కొంచెం సేపు ఎలా ఉంది అని బిగ్ బాస్ అడిగారు. చాలా బాగుంది బిగ్ బాస్ అని స్టార్టింగ్లో అన్నారు, కానీ తర్వాత వాళ్ళకి తినాలనిపించలేదు. కామెడీ చేయాలని బిగ్ బాస్ గారు విష్ణుని కెలికారనమాట. విష్ణు ఎలా ఉంది బిర్యానీ అన్నప్పుడు బాగుంది బిగ్ బాస్ అంటే, నీకు కూడా కావాలంటే కావును బిగ్ బాస్ అంటది. అయితే చూసి ఆనందించు అని చెప్పేసి సెటైర్ వేస్తారు బిగ్ బాస్. సో ప్రతిసారి ఎవరో ఒక హౌస్ మేట్ మీద సెటైర్లు వేయటం బిగ్ బాస్కి అలవాటే కదా ప్రతి సీజన్లో. సో అలా సెటైర్ వేస్తారు, అక్కడ కొంచెం ఫన్ జనరేట్ అయింది. తర్వాత ఇక తినలేకపోతున్న టైంలో, వాళ్ళకి ఇచ్చిన టైంలో తినలేకపోతున్న టైంలో బిగ్ బాస్ అంటారు, మీ హెల్ప్ ఎవరైనా కావాలా అని చెప్పేసి అడిగినప్పుడు అవును బిగ్ బాస్ అంటే అప్పుడు యష్మి వస్తుంది, సోనియా వాళ్ళ నిఖిల్ టీం నుంచి. నబిల్కి హెల్ప్ చేయడానికి ఆదిత్య గారు వస్తారు. సో వాళ్ళు తిన్నా కానీ ఆ బిర్యానీ ఆ బజర్ మోగే టైంకి ఫినిష్ అవ్వలేదండి. సో అందుకే బిగ్ బాస్ ఏం చెప్తారంటే మీ ఇద్దరు కూడా ఓడిపోయారు ఈ టాస్క్లో అని చెప్తారనమాట. సో దీనిలో ఓడిపోయారు కాబట్టి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఖాయం అన్నట్లు ఉంటుంది అనమాట. సో ఈరోజైతే ఇది జరిగిందండి. అంతగా పెద్ద చెప్పుకోవడానికి ఏమీ లేదు. సో మణికంఠని ఇక్కడ ఫస్ట్ విన్ అయినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే మణికంఠనే ఎవరైతే విన్ అయిన టీం ఉంటుందో అవతల టీంలో ఉన్న వాళ్ళు ఎవరో ఒకరిని వాళ్ళు వెళ్ళిపోవాలని చెప్పాల్సి ఉంటుంది. అది శక్తి టీమ్ని డిస్కస్ చేసుకొని చెప్పాలి. సో వీళ్ళు డిస్కస్ చేసుకొని మణికంఠని అవుట్ చేస్తారు. సో మణికంఠ ఇప్పుడు వాళ్ళ శక్తి టీంలో ఆడకూడదు అనమాట. ఇంతకుముందు ఏంటి ఆపోనెంట్ వాళ్ళు అవతల టీం వాళ్ళని అవుట్ చేయాల్సి ఉంటుంది ఎగ్ టాస్క్లో. బట్ ఈ టాస్క్లో ఏం చేశారంటే బిగ్ బాస్ వాళ్ళ టీంలో వాళ్ళే డిస్కస్ చేసుకొని వాళ్ళల్లోంచి ఒకరిని బయటికి పంపించాలన్నమాట. సో ఇప్పుడు శక్తి టీంలో ఉన్నదే ఎంతమంది ఉన్నారు, టోటల్ 5 ఉన్నారు శక్తి టీంలో. సో మణికంఠ వెళ్ళిపోవడం వల్ల మొత్తం ఇప్పుడు 4 అయ్యారు, కాంతార టీంలో 6 అయ్యారు.
సో ఇదండి ఈరోజు జరిగిన 2 టాస్క్లు అయితే అయిపోయాయి. ఇంకా 10 టాస్క్లు ఉన్నాయి. సో రేపటి ఎపిసోడ్లో వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు అంటున్నారు కాబట్టి ఒకవేళ వస్తే ఇంతమంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు అయితే రారు, అది కన్ఫామ్. కానీ వచ్చే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు అంటే టాక్స్ నడుస్తున్నాయి ఏంటి అని అంటే అవినాష్ వచ్చే అవకాశం ఉంది. జబర్దస్త్ అవినాష్ ఉన్నాడు కదా, స్టార్ మా పరివార్లో వస్తున్నాడు కదండి. సో అవినాష్ వచ్చే అవకాశం ఉంది. అవినాష్ వస్తే కొంచెం ఫన్ పెరిగే అవకాశం ఉంది. సో తర్వాత వచ్చేసి మన రవి అనమాట, యాంకర్ రవి గారు అప్పుడు మధ్యలో వెళ్ళిపోయారు కదండి అన్ఫెయిర్ ఎలిమినేషన్తో. సో రవి, అలానే మన తేజ రన్నర్ అయింది కదా అప్పుడు సీజన్ 1లో. సో హరితేజ వచ్చే అవకాశం ఉంది. అలానే మన రోహిణి కూడా గుసగుసలాడుకున్నారని బిగ్ బాస్ సీజన్ 3లో వాళ్ళని బయటికి పంపించేశారు కదండి. సో హిమజ అండ్ రోహిణి ఇద్దరు బయటకు వచ్చేసారు కదా. సో వీళ్ళల్లో ఎవరో ఒకళ్ళు బిగ్ బాస్ అంటే బేబీ సునే ఉంది కదా, వీళ్ళందరినీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని ఒక టాక్ అయితే నడుస్తుంది. మరి వచ్చినా రాకపోయినా వీళ్ళకి ఈ టాస్కులతో బిగ్ బాస్ బిజీగా ఈ వారం మొత్తము చేయాలనుకున్నాడు. అందుకని ఫస్ట్ చీఫ్ని ఎన్నుకున్నాడు నిన్నటి ఎపిసోడ్లో. ఈరోజు టాస్క్లు స్టార్ట్ అయినాయి. సో ఈ వారం మొత్తం ఫ్రైడే వరకు టాస్క్లు అవుతాయి. సో దీంతో ఎంతమంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వస్తున్నారు, అది నిజమా ఫేకా అన్నది మనకి ఈ వారం కాదండి, దసరా ఎపిసోడ్లో తెలుస్తుంది. అంటే 5th అక్టోబర్న వైల్డ్ కార్డ్ ఎంట్రీలు అయితే ఖచ్చితంగా వస్తున్నారు. లాస్ట్ సీజన్లో లాగానే 2.0 లాగా ఆ రోజు ఎంటర్ అవుతారు. సో ఎవరు ఎంటర్ అవుతున్నారు, ఎలా ఆడతారు, ఈ బిగ్ బాస్ హౌస్ ఇలా తక్కువ లో రేటింగ్లో పడిపోయింది కదండి, సప్పుకున్న ఈ బిగ్ బాస్లో ఏమన్నా మిగతా బయట నుండి వచ్చే వాళ్ళ వల్లనైనా ఏమైనా మార్పులు చేర్పులు జరుగుతాయా, ఇప్పటికైనా ఈ సీజన్ కొంచెం చూడటానికి బాగుంటుందా లేదా అన్నది తర్వాత ఎపిసోడ్లో మనకు తెలుస్తుంది. సో ఇదండి ఈరోజు రివ్యూ. మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ నైట్.